గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు మీరందరూ గౌరవనీయులు. ఎందుకంటే చాలా ప్రాంతాల నుంచి దూరం నుంచి ఇక్కడున్న మేధావులు, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలకి మేము కూడా మేధావులే రావాలి. మేధావులు వచ్చి వాళ్ళు మా మెదడుకి ఇంకా పని కల్పించి ఇతరులకు కూడా కల్పించే ఆలోచన చేయాలని మేము కోరుకున్నాం. అలానే జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ డయాస్ మీద ఉన్న పెద్దలందరికీ, లాయర్ మిత్రులకి, ఎందుకంటే వారి ఈ విజయవాడ ప్రాంతానికి చెందిన వారందరికీ, దానితో పాటు హైదరాబాద్ ప్రాంతం నుంచి గౌరవనీయులు సతీష్ చంద్ర సార్, ఈయన మేధావర్గంలో ఉంటారు కాబట్టి అలాంటి వారితోటి ఎంతో కొంత ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేయాలని ఒక ఆలోచనతోటి మేము సార్ని ఇన్వైట్ చేసినప్పుడు వారి శ్రీమతి గౌరీ మేడం గారితో వారిద్దరు కలిసి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నేను కూడా ఒక పల్లెటూరులో ఒక మారుమూల గ్రామంలో పుట్టాను. అక్కడి నుంచి మా అన్నయ్య వాళ్ళు, మా మిత్రుడు చెప్పినట్టు వాళ్ళు హైదరాబాదు వలస కూలీలుగా వెళ్తే వారెంట నేను కూడా వెళ్ళి అక్కడే చదువుకున్న క్రమేణా అక్కడ ఈ సామాజిక ఉద్యమాలు అలవాటు అవడం, దాంతోపాటు మా అన్నయ్య వాళ్ళు ఉన్న రంగంలో నేను కూడా ఇంకొక చదువుకోవడం వల్ల ఒక అడుగు ముందుకేయాలనే ఆలోచనతో నేను కూడా కన్స్ట్రక్షన్ రంగంలో బిల్డర్గా అయ్యాను. బిల్డర్గా అయ్యి దాంట్లో ఎంతో కొంతమందికి నేను ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్న క్రమేణా సామాజిక ఉద్యమాలు అలవాటయ్యాయి. ఇంతకుముందు గతంలో ఏ అయితే విప్లవ పార్టీలు ఉన్నాయో వాటిలో కూడా అంతో ఇంతో నేను కొంత తిరగగలిగాను. తర్వాత ఈ పవర్ పాలిటిక్స్లో నేను కూడా అనుకొని ఒక రాజకీయ ప్రయోగం చేస్తే నేను ఒక జనరల్ కాన్స్టిట్యున్సీలో, ఎందుకంటే నేను బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ అవడం వల్ల అయినా కూడా నేను ఒక జనరల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న పవర్ పాలిటిక్స్ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినా కూడా నాకు ఎక్కడో కొంచెం అసంతృప్తిగా ఉంది. ఇది కాదు, ఎక్కడో ఒక సిద్ధాంతం కావాలి. ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని మనం నడవాలంటే ఆ సిద్ధాంతాన్ని విపులంగా చెప్పగలిగిన ఒక మార్గదర్శి కావాలనే ఆలోచనతో నేను ఈ బ్లూ వింగ్స్ అనే ఒక సంస్థని, ఒక ఆలోచన నాకు రావడం వల్ల నేను ఆ ఆలోచన తీసుకొని నా మిత్రుడు శివరామకృష్ణతో డిస్కస్ చేసినప్పుడు, శివరామకృష్ణ మనమే కాదు మళ్ళీ మనలాంటి చాలామంది యువకులు ఈ రాష్ట్రంలో ఇలాంటి ఆలోచన పనులు కావాలనుకున్నప్పుడు మళ్ళీ మేము న్యాయవాది మన సుధీర్ గారితో మాట్లాడినప్పుడు, అన్న మనం దీన్ని తీసుకెళ్ళాలి. ఎందుకంటే జ్ఞానవంతమైన సమాజానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఎన్నో అవకాశాలు, ఇంకా మొత్తం ఆయన ఏదైతే ఆయన మేధస్సుని రంగరించి మొత్తం ఈ సమాజానికి విసిరాడో దీన్ని ఇంకా ప్రజల్లోకి మనం తీసుకెళ్లాలంటే మనం తప్పకుండా ఒక సక్రమైన మార్గంలో వెళ్ళాలి. మనం అంతా కలిసి మనలాంటి లైక్ మైండెడ్ పీపుల్తో కలుపుకొని మనం ముందుకు వెళ్దామన్న ఈ ప్రయాణంలో గత 4-5 సంవత్సరాల నుంచి మా బ్లూ వింగ్స్ ఫౌండేషన్ రకరకాల యాక్టివిటీ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఎందుకంటే నేను కూడా మీలాగే ఇట్లా ఒకనొక టైంలో మనకంటే సీనియర్లు అంబేద్కర్ గారి ఆలోచనలు, కాన్స్టిట్యూషన్ గురించి, భారతదేశం గొప్పతనం గురించి, ఈ సమాజం మీద అవగాహన, ఈ ప్రపంచం మీద అవగాహన ఉన్న వారు చెప్తుంటే విని నేను కూడా ఉత్తేజం పొంది ఇట్లా తయారైన ఉన్నాయి. కాబట్టి మా వృత్తుల్లో మేముంటూ కూడా మా వంతుగా ఈ సమాజానికి ఏమి ఇవ్వాలి అని ఆలోచన చేసినప్పుడు నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది. బ్లూ వింగ్స్ అనే ఒక సంస్థని మేము నిర్మించి దాంట్లో ఇలాంటి చాలామంది రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో దీన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మేము ఒక కొత్త ఆలోచన చేసి ఎడ్యుకేట్ చేయాలి. ముందు ఒక మేధావి వర్గాన్ని ఇంకా మనం వారి దగ్గర ఐడియాలు, ఆలోచనలు తీసుకొని దీన్ని ఇంకా ముందెత్తుకు తీసుకెళ్ళాలి, అంబేద్కర్ గారి ఆలోచన ముందుకు తీసుకెళ్లాలన్న కారణం మాకు సార్ మార్గదర్శకుడిగా మాకు అవకాశం, మమ్మల్ని ఆయన శిష్యులుగా భావించి మాతోటి ఏ కార్యక్రమానికి సార్ని ఇన్వైట్ చేసిన ఓపికతోటి ప్రయాణం చేస్తూ నేను ఒకటే నిర్ణయించుకున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భారతదేశానికి కానీ ఇక్కడ ప్రజలకు కానీ మన ప్రజలకు కానీ ఏదో ఒక రకంగా కంట్రిబ్యూట్ చేస్తారు. నా వంతుగా నేను బ్రతుకుతూ కొంతమందికి ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ ఇస్తూ నేను కూడా ఏదో చేయాలి అని ఆలోచనతో వచ్చినప్పుడు ఇలాంటి మేధావుల దగ్గర ఉన్న నాలెడ్జ్ని మనం ఆ నాలెడ్జ్ని తవ్వుకోవాలి, దీన్ని తీసుకొని ఇంకా రాష్ట్రంలో విస్తరింపజేయాలి, రాబోయే తరానికి ఎంతో కొంత మంచి ఆలోచన కలిగేటట్టు ఉండాలని ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి మేము ప్రయాణం చేస్తున్నాం. దీని అంతటికీ మీలాంటి పెద్దలు మాకంటే ఎంతోమంది ముందు
ఈ సమాజాన్ని ప్రభావితం చేసే వాళ్ళు మీరు ఎంతో ప్రోత్సహించారు. ఆ క్రమేణా మేము కూడా మా ప్రయత్నాల్లో మేము ఉన్నప్పుడు ఈరోజు ఇంత మంది మీరు పెద్దలందరూ వచ్చి ఓపికగా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలియజేసేది ఏమిటంటే, మేము చేయాలనుకున్న మాతో పాటు మీరు కూడా మీ ఆలోచనలు కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటూ, ఎందుకంటే టైం చాలా అయిపోయింది కాబట్టి సార్ మనకి ముఖ్య అతిథిగా ఉన్నారు కాబట్టి సార్ని మాట్లాడిన క్రమేణా తప్పకుండా నాకు మా మిత్రుడు శివరాం అన్నట్టు రీసెంట్గానే నా బ్రదరు, ఆయనకి 48 years ఉంటాయి. ఆయన ఒక చిన్న యాక్సిడెంట్లో దూరం నా కళ్ళనక దుఃఖం ఉన్నా కూడా నేను లేదు ఈ కార్యక్రమానికి వీళ్ళు చేసేదానికి మేమంతా కృషి చేసి గట్టిగా నిలబడాలి, అంబేద్కర్ ఆలోచన ముందుకు తీసుకెళ్లాలని క్రమేణా ఈ ప్రయత్నంలో ఉన్నాము. మేము ఎప్పుడు మాకు చేతనైన వరకు పోరాటం చేస్తామని తెలియచేస్తూ, మీరందరూ పెద్ద మనసుతోటి ఎంతో మందిని ఆదరిస్తున్నారు. ఆదరించమనే కదా అంబేద్కర్ గారి ఆలోచన, అంబేద్కర్ గారి జ్ఞానాన్ని మనం ఈరోజు ప్రపంచ దేశాలు మీరు చూస్తున్నారు. ఆయన అంటరాని వాడని, ఊరవతలకు దూరంగా నెట్టివేయబడ్డవాడని, ఆయనకి అవకాశం లేదు. మీరు ఇంకా అంటరాని బతుకులు బతకాలని ఇంకా కోరుకుంటున్న సమాజంలో నిన్న కాక మొన్న కోరు చూశాను. నా చిన్నప్పుడు నా తాత తండ్రుల నాటి నుంచి కూడా మమ్మల్ని వెలేశారు, మాకు దిక్కు లేదనుకుంటుంటే నిన్న కాక మొన్న కూడా పక్కనున్న నియోజకవర్గంలో అక్కడ కూడా వెలివేతకు గురి అవుతున్న ఈ సమాజం. వాళ్ళే కాదు, మతం మారితే దేశభక్తులు కానట్టేనా? అసలు ఫస్ట్ మనిషిగా మనకి ప్రతి ఒక్క మనిషికి ఒక విలువలు ఉంటాయి. ఆ విలువల తర్వాతే వాడి ఆకలి కడుపుకి అన్నం దొరికిన తర్వాతే వాడికి ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఎవరు మతాలు వాళ్ళు గౌరవించుకున్న ఈ సమాజంలో భిన్న స్వభావాలు ఉన్న ఈ సమాజంలో రకరకాల మనసులు, రకరకాల వాళ్ళు కోరుకునే మతాలు, కులాలు ఏటిని వాళ్ళు స్వేచ్ఛగా అంతో ఇంతో వాళ్ళు ఫాలో అవుతూ ఉన్న క్రమేణా ఈ మధ్య చూస్తుంటే రకరకాల సమాజంలో రుగ్మతలు, వాళ్ళ పైన దాడులు, వాళ్ళని ఇంకొక పీపుల్గా వాళ్ళని ట్రీట్ చేయడం, ఇది చాలా బాధాకరం ఉంది. అందుకే కొంతమంది మేధావులతోటి ఇలాంటి మంచి ఆలోచన, ఇది కాదు మన కాన్స్టిట్యూషన్ ఉంది, ప్రతి ఒక్కరికి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి వారి హక్కులు ఉంటాయి. ఆ హక్కుల్ని వారు స్వేచ్ఛగా అనుభవించే ఒక రాజ్యాంగం మనకు ఉండేది. ఆ రాజ్యాంగాన్ని పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీకింత స్వేచ్ఛనిస్తున్నాను, మీరు సమాజం నుంచి ఇంకా అద్భుతంగా ఎదిగి ప్రపంచ దేశాలతో పోటీ పడాలనే ఒక అవకాశాలు మనకు కల్పించినప్పుడు వాటిని తీసుకొని జ్ఞానాన్ని, ఎందుకంటే జ్ఞానం ప్రామాణికంగా కాకుండా కులము, మతము, ప్రాంతాలని ప్రామాణికంగా పెడితే ఆ దేశాలు ఎప్పుడు అలానే ఉండిపోతాయి, అది అభివృద్ధి చెందవు. వాటిని మనం దాటుకొని మనకున్న జ్ఞానాన్ని మన రాష్ట్రానికి, మన కుటుంబాలకి, అన్నిటికీ ఉపయోగపడేలాగా చేస్తూ ముందుకు సాగే క్రమేణా మా వంతుగా నేను ఒక నిమిషం ఎక్కువ మాట్లాడుతూ నన్ను క్షమించండి. కాబట్టి ఈ ప్రయత్నంలో ఉన్నాం సార్. తప్పకుండా మీ అందరి ఆశీస్సులు ఉండాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్.